చెప్దాం చెప్దాం. ఆ అబ్బాయిని కూడా ఒకసారి చూపిస్తారు, తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూపించి ఆ మందులు ఇచ్చే వాళ్ళకి కూడా చెప్పి ఆ 1000 రూపాయల మందులు షుగర్ బీపీ నీకు మందులు అంటే దేనికి కొడుతున్నావు? నాకు కాలు రావు, గుంట్లో దేనికి కొడుతున్నావు మందులు? మందుల షాప్ లో 1000 రూపాయలు కడుతున్నావు. ఇంకా పక్కనే ఉంది ఆవిడకి. అదే అదే తీసుకెళ్ళి చూపించు, ఒకసారి తీసుకెళ్ళి చూపించు. చెప్తాం. దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పండగ, సామాజిక పింఛన్ల పండగ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద, ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి 2,717 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ అన్ని బ్యాంక్ అకౌంట్లో సంబంధిత అధికార యంత్రాంగానికి వచ్చాయి. ఇప్పటికే దగ్గర దగ్గర 85% పైగా మరి వాళ్ళ పింఛన్దారులకి డబ్బు వెళ్ళింది. తెల్లవారుజామునే దగ్గర దగ్గర 4 గంటలకి 5 గంటలకే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే మూడో సంతకంగా 1000 రూపాయలు 3000 పెన్షన్ని ఒకేసారి 4000కు పెంచటం, ఏదైతే గతంలో కలిపి 3 నెలలు కూడా ఇస్తానని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో 7000 రూపాయలు పింఛన్ వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది. అట్లాగే తర్వాత ప్రతి నెల కూడా 4000 చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, విడో కావచ్చు, వేవర్లు కావచ్చు, తాడీ ట్యాపర్లు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలు కావచ్చు, ట్రెడిషనల్ కాబ్లర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వీళ్ళందరూ డప్పు కళాకారులు కావచ్చు, ఆర్టిస్ట్ పెన్షన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి దగ్గర దగ్గర 11 కేటగిరీల్లో ఉన్నారో వాళ్ళందరికీ 3000 నుంచి 4000 రూపాయలకి పెంచడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళవి కూడా 3000 నుంచి 6000కి దగ్గర దగ్గర, అదేవిధంగా లెప్రసీ కావచ్చు వాళ్ళకు కూడా 6000 పెంచడం జరిగింది. ఫుల్గా ఎవరైతే దివ్యాంగులు మరి పూర్తి ఇబ్బంది ఉందో వాళ్ళందరికి కూడా దగ్గర దగ్గర మరి 15,000 పెన్షన్ పెంచడం జరిగింది. వివిధ రకాల కింద ఉన్న జబ్బులన్నీ కూడా 5,000 నుంచి మరి 15,000 దాకా పెంచారు. అట్లాగే మరి 5,000 పెన్షన్ కూడా 10,000 రూపాయలు చేశారు. ఇట్లా దగ్గర దగ్గర 28 రంగాల్లో మొత్తం ఎవరైతే 28 విభాగాల్లో ఉన్నారో 28 విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్లన్నీ కూడా దగ్గర దగ్గర 2,700 కోట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది. 2,717 కోట్లు మరి ఈరోజు దగ్గర దగ్గర ఈ డబ్బులన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. మరి యంత్రాంగం మొత్తం మరి చిత్తశుద్ధితో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేపు 1 తారీఖు మరి ఈరోజే ఈ కార్యక్రమం మరి అందరూ కూడా 1 తారీఖు డబ్బులు వస్తాయనుకున్నామమ్మా, అటువంటిది ఈరోజే వచ్చేసినాయి, ఒక రోజు ముందే వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు గారికి పెట్టు మరి చూడండి, రేపు వస్తా ఉంది పెన్షన్. మందులకి వెళ్తాను అంత లేదు, మళ్ళీ కొండి పడుతుంది కదా, కొనుక్కుంటారు అనుకుని ఫోన్ చేసి చూడు మరి అది మీలాంటి పేదవాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని భూమి లేక లేకపోతే పని లేక పెద్ద వయసులో ఇబ్బంది పడే వాళ్ళకి మరి రామారావు గారు మహానుభావుడు నెలకు 30 రూపాయలతో మొదలు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేయడం కానీ 200 రూపాయలు కావచ్చు, మళ్ళీ 3000 కావచ్చు, 4000 కావచ్చు, ఇవన్నీ కూడా మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4000, 6000, 15,000 వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దగ్గర దగ్గర ఇది చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళకి వాళ్ళ తల్లి చెప్తా ఉంది, ఇచ్చిన 4000లో 1000 రూపాయలు మందులు ఖర్చు పెడతా ఉన్నాను, 1000 రూపాయలు కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, మిగతా రకరకాలకి ఖర్చు పెడతా ఉన్నాను. అట్లాగే పిల్లవాడు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నాడో పిల్లవాడు మందులు ఖర్చు పెడుతున్నాడని చెప్పి కూడా చెప్పారు. అంటే ఎవరైతే వాళ్ళ వైద్య ఆరోగ్య సిబ్బందులు ఉన్న ఏఎన్ఎంలు కూడా సంబంధిత సచివాలయాలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, సంబంధిత
పిహెచ్సిఎల్ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళని గుర్తించి ఆ పిల్లవాడికి ఏ విధంగా ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఆ నెల నాకు తెలియదు, తొలి 7,000 ఇచ్చారు. ఉమ్. 7,000 పెడుతున్నాను. ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారేనా? చంద్రబాబు 7,000 మొదటి నెల తీసుకున్నావు, తర్వాత అక్కడికండి తర్వాత 4,000. 4,000 4,000 ఏం చేస్తున్నావు? 4,000 డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నావు? మన భక్తికి చెప్పు, దేనికి? నాకు తిండికే మరి దేనికి పెట్టలేదు. కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి ఎంత పెడుతున్నావు కూరగాయలకి? కూరగాయలు నూనె చింతపండు, నూనె, పసుపు, ఉప్పు, కారం ఎంత అవుతుంది నెలకి? 500 600 అవుతుంది. ఓకే. మందులకి ఎంత పెడుతున్నావు? మందులు రోజు మాటలు ఎంత వేసుకోవాలి ఎంత ఒక 1000 రూపాయలు అవుతుంది. మందులకు 1000 రూపాయలు 1000 పెడుతున్నావు? రూపాయలు. ఇది రావండి కొన్నోటో పండు ఆపరేషన్ అంటాను. ఉమ్. ఆపరేషన్ అయితే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఆపరేషన్ చేసుకోవడానికి తినడానికి చాలు. ఆపరేషన్ వద్దు, చేయించుకుంటాను. ఆపరేషన్ అయ్యి మాకు ఒకసారి చూపించుకొని కంటి హాస్పిటల్ ఉద్యోగస్తులు వాళ్ళకి చెప్తాం. నాయకు కొడుకున్నాడు కొడుకు అదేలే. ఎవరెవరు ఉంటారు? నువ్వు వాళ్ళ అబ్బాయి ఉంటాడు సార్, ఏదమ్మా బయటికి వెళ్ళాడా, తెలీదా? ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, కొద్దిగా అమ్మాయికి ఉంటాడు. ఓకేమ్మా, నీ మందులకే 1000 రూపాయలు అవుతుంది. ఆడికి మందులు పోతాయి. అతనికి ఎంత అవుతాయి? అతనికి మరి ఎంత ముందు 15,000 5,000 అయ్యి కట్టపెడితే పెట్టుతాను. ఇప్పుడు ఏడు లేకపోతే నువ్వే పోషిస్తున్నావు, కొడుకుని కూడా నువ్వే పోషిస్తున్నావు. గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్తారమ్మా అధికారులు కూడా వచ్చారు. సంబంధ అధికారులు చెప్పి 1000 రూపాయలు మందుల డబ్బులు ఇప్పించగలిగితే ఇప్పుడు 1000 రూపాయలు ఆమెకు ఆదా అవుతుంది. ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా చేతిలో ధైర్యం ఉంటుంది. అది ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నావు? తిండికి అన్ని పోను. కనీసం బ్యాంకులో ఎంత వేస్తావు? బ్యాంకులు ఏమి వేయాల? ఈ 6 నెలల్లో 1 రూపాయి కూడా వేయాలి. బట్టలకు కానీ మందులకు కానీ కూరగాయలకి పిల్లడికి పిల్లడికి పెడుతున్నావు. పిల్లడికి ఏం పెన్షన్ రాట్లా? పెట్టావా పిల్లడికి? అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అంటే నువ్వు ఈ సచివాలయంకి వెళ్ళి సంతకం పెట్టి చేస్తాయమ్మా నేను పెడతాను అంటే ఇక్కడ తిరిగినా నా ఆవిడ ఇక్కడ సచివాలయం కాదు కదా ఇది. ఎక్కడ అనేది? దగ్గర సార్ మొన్న ఆలోచించి కూడా మన కంప్లైంట్ అదే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పారు కదా, అక్కడ ఉంది సార్. ఎవరు వెళ్ళాలని అక్కడికి వెళ్ళాల్సింది. బెల్ట్ అంతా చెప్తారమ్మా, ఒకసారి చెప్పి ఇది చేస్తారు. పిల్లడికి దానం చేస్తే చూద్దాం, చెప్పిద్దాం. విధంగా చూడటం, అలాగే ఈ మందులకు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది అట్లాగే ఉచిత ఆరోగ్య దీని కింద కూడా క్యాంపుల కింద కూడా చాలామంది దాతలు ఈ మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బులు ఏదైతే ఇచ్చే పింఛన్ డబ్బుల్లో ఒక 1000 రూపాయలు 2,000 రూపాయలు వాళ్ళు బ్యాంకులో వేసుకోగలిగితే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడకుండా ఇచ్చే పెన్షన్ని ఎంతో కొంత దాచుకునే విధంగా, ఇచ్చే పెన్షన్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మరి ఇచ్చే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులకు వస్తూ ఉన్నారో అందరం బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. దగ్గర ఈరోజు 5,402 కొత్త పెన్షన్లు ఎవరైతే మరి ఇక్కడ గ్రామాల్లో భర్త చనిపోయి భార్యకి రాక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రభుత్వం 5,402 మంది కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వివిధ కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో పనిచేస్తా దగ్గర 50,000 మంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా గుర్తించి ఆ 50,000 మందికి 3 నెలలకు ఎంత వస్తుందో ఆ 3 నెలల డబ్బులు 12,000 అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంత పెరగచ్చు. ఇట్లా వాళ్ళకు కూడా 3 నెలల పెన్షన్ కూడా దగ్గర 50,000 మందికి మరి వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళు తిరిగే పని లేకుండా వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు ఇవాళ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా శాంక్షన్ జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ అధికార యంత్రాంగం ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఎంతో కొంత ఆ డబ్బు పొదుపు అయ్యే విధంగా మరి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఈ ఎన్టీఆర్ భరోసా పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం మరి 2020-25 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల దగ్గర 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో
మరి నాశనం చేసి వెళ్ళిన వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బట్టబయలు చేసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు కూడా రాత్రి దగ్గర 10:30-11 గంటల వరకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు 10 గంటలకు భోజనం చేసి 11 గంటలకు ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి మరి 18 గంటల పైగా ఆయన కష్టపడుతున్నాడంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకొని నాయకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం 2047కి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1గా తీసుకెళ్లాలని మరి విజన్ 2020 గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు ఆ రోజు అందరూ కూడా దాన్ని ఆశీర్వదించారో అదేవిధంగా ఈరోజు 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో, సంకల్పంతో మరి విజన్ 2047 కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న గోదావరి పెన్నా అనుసంధానం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, సర్వతోముఖ అభివృద్ధికి మరి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన తీసుకున్న సంకల్పం రాబోయే రోజుల్లో కార్యరూపంలోకి వచ్చి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వెళ్ళే విధంగా గోదావరి తల్లి నీళ్లు అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి, ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు 26 జిల్లాలకి, 13 ఉమ్మడి జిల్లాలకి అన్ని ప్రాంతాలకు కూడా గోదావరి పెన్నా అనుసంధానం, వంశధార, నాగావళి అట్లాగే గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానంతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేసి కొత్త సంవత్సరం కానుకగా, కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద చర్చ చేసే విధంగా, దీని మీద మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేసే విధంగా కొత్త సంవత్సరంలో ఒక మంచి సంకల్పాన్ని, ఒక మంచి ఆలోచనని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల ముందు ఉంచారు. అందరూ కూడా భాగస్వాములై ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే విధంగా అటు పరిశ్రమలో కావచ్చు, ఇటు ఐటీ రంగం కావచ్చు, ఇటు అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి ఒక పక్కన ఏదైతే గుంతలు పట్టిన రోడ్లని సంక్రాంతి కల్లా ఆ రోడ్లు అభివృద్ధి చేయడం కావచ్చు, ఏదైతే పెండింగ్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని రంగాల్లో కూడా అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నీ కూడా సరిదిద్ది ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న ఈ కష్టానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.